తులారాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు సానుకూలమవుతాయి. స్నేహితులతోటి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అనుకున్న విధంగా సాఫీగా సాగుతాయి. శత్రువులను సైతం ఆకర్షిస్తారు. ఇక శుభకార్యాలకు కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా హాజరవుతారు. రాబడి ఆశించిన విధంగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వరకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు ఉత్సాహం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనుల్లో సునాయాస విజయం సాధిస్తారు. సన్నిధులతోటి సఖ్యత కూడా వృశ్చిక రాశి వారికి నెలకొంటుంది. వ్యూహాత్మకంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. రాబడి అనూహ్యంగా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగుల వారికి ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు మంచి అవకాశాలు, సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాలను పొందుతారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కుజగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మందగిస్తాయి.